హైదరాబాదీలు బి అలర్ట్. దయచేసి ఇళ్ల నుంచి బయటకు వెళ్లకండి. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఆగకుండా కురిసిన వానకు కాలనీలే నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీరు పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బోయిన్పల్లి, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ కంటోన్మెంట్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కందికల్ గేట్, బార్కస్, ముసారంబాగ్, నాచారంలో 8 సెంటీమీటర్లు, ఆనంద్బాగ్, లాలాపేట, అంబర్పేట, కుత్బుల్లాపూర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇటు నాంపల్లి స్టేషన్ రోడ్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. గాంధీ భవన్, పటేల్ నగర్ జలమయమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా విపరీతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పెషల్లీ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా వెదర్ రిపోర్ట్ చెప్తోంది. గ్రేటర్తో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో నగర ప్రజలెవ్వరూ కూడా అవసరమైతే తప్ప బయటకు మాత్రం రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేస్తోంది. సాయంత్రం దాదాపు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురవడంతో ఇటు జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరిచున్నాయి కాబట్టి ఇంటికి చేరుకునే ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో నడుములోతు నీళ్లలోనే నగరంలో నరకప్రాయంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ రిపోర్ట్ చెప్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ఇవాళ రేపు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. నగరంలో కుండపోత వర్షానికి తడిసి ముద్దయింది. మొత్తం కూడా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇటు ఐకియా కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అలాగే బంజారా హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో ప్యాక్ అయిపోయి ఉన్నాయి. నెమ్మదిగా కార్లు ముందుకు నడుస్తూ ఉండడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లోని నగర ప్రజలు నరకాన్ని చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రతి వానాకాలంలో కూడా చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారుతుంది, చిగురుటాకులా మారిపోతుంది. ఎక్కడికక్కడ హైదరాబాద్లో నీరు నిలిచిపోతూ ఉంటుంది. నాలాల్లో పూడికి తీత కావచ్చు, మరమ్మతులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో వెళుతున్నప్పటికీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో నడుము లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎక్కడికక్కడ ప్రజలు జలదిగ్బంధంలో ఉంటే కొన్ని బోట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, విశ్వనగరంగా ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఈ దృశ్యాలు మనం చూస్తున్నాము. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో నగర ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడికక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ జామ్లు కనపడుతూ ఉన్నాయి. నడుములోతు నీళ్లలో నెమ్మదిగా వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. దీనికి సంబంధించి రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ప్రస్తుతం ఎలా ఉంది? జీహెచ్ఎంసీ ఎటువంటి ప్రణాళికతో వెళ్తోంది? ఏ ప్రాంతాలు ముఖ్యంగా ట్రాఫిక్ జామ్లు చిక్కుకున్నాయి? ఇప్పుడు సికింద్రాబాద్ లోని ప్యాట్నీ కాలువ పక్కనే ఉన్న ఏదైతే పైగా కాలనీ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. పైగా కాలనీలో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలను మొత్తం కూడా రెస్క్యూ చేసే పని కొనసాగుతుంది. ఇప్పటికైతే ఆ పైగా కాలనీలో కొన్ని హోండా షోరూమ్ కావచ్చు, లేకుంటే కొన్ని కమర్షియల్ సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కొన్ని షోరూమ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా కొన్ని 100కు పైగా అక్కడ ఇళ్లు ఉన్నాయి. పైగా కాలనీలో 100కు పైగా ఇళ్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్యాట్నీ కాలనీ పూర్తి ఆక్రమించి నిర్మించుకున్న ఆ నిర్మాణం కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత నిర్మాణం కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఆ వరద నీరు మొత్తం కూడా పైగా కాలనీ లోపలికి రావడం జరిగింది. పైగా కాలనీ లోపలికి పూర్తిగా కాలనీ మొత్తాన్ని కూడా ఆ వరద నీరు ఆక్రమించేసింది. ఆ కాలనీ లోపల ఉన్న వాసులు బయటికి రాలేని పరిస్థితి.
దీంతో విషయాన్ని తెలుసుకున్న హైడ్రా కమిషనర్ వెంటనే అక్కడ చేరుకున్నారు. ఆ మొత్తంగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెంటనే రెస్క్యూ చేసి ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇప్పటికే మన ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర బోట్స్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బోట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అవసరం పడతాయని చెప్పి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బోట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ బోట్స్ రప్పించింది. ఆ తర్వాత హైడ్రా ఫైర్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ కలిసి లోపల కాలనీలో ఎవరైతే చిక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ వెంటనే బయటికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ నేరుగా లోపలికి వెళ్లి ప్రతి ఇంట్లో కూడా చెక్ చేసి లోపల వాళ్ళందరూ బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతో పాటుగా ఏదైతే వరద నీరు ఒక్కసారిగా లోపలికి వచ్చిన తరుణంలో పక్కనే పోలీస్ స్టేషన్ ఉండటంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కావచ్చు అధికారులంతా కలిసి వెనుక కాలనీలో ఉన్న ఏదైతే హోండా షోరూమ్ చిక్కపోయిన దాదాపు 100 మంది కార్మికుల్ని వెంటనే వాళ్ళని బయటికి రప్పించే ప్రయత్నం బయటకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ సేఫ్ గా బయటకు తీసుకుని బయటకు పంపించుకోవడం జరిగింది. దీంతో పాటుగా మిగతా కొన్ని షోరూమ్స్ ఉన్నాయి. ఆ షోరూమ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు రప్పించారు. అటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కువసారిగా మొత్తంగా అందరూ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పైగా కాలనీ మొత్తం కూడా బీభత్సంగా ఉంది. కాలనీలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. అటు పైనుంచి చింతలు కావచ్చు, జైతిరిగుట్ట కావచ్చు, కుకుడుపల్లి కావచ్చు, లేకుంటే అటు పటాన్చెరు ఆ పైనుంచి వస్తున్న వరద నీరుతోటి పైగా కాలనీ మొత్తం కూడా దాదాపు 1వ అంతస్తు వరకు కూడా వాటర్ వచ్చి చేరిపోయింది. దీంతో వాళ్ళ కాలనీ లోపల ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ పై అంతస్తులో చేరిపోయి తమని వెంటనే రక్షించాలని చెప్పి ఆర్తనాలు చేస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ మిగతా ఫైర్ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. లోపల బోట్లు వేసుకొని ప్రస్తుతానికి ఉన్న బోట్లు వేసుకొని లోపల ఉన్న అందరు బయటికి తీసుకొని వస్తున్నారు. అందరు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు మరోవైపు చూసినట్టే హైదరాబాద్ అంటే 2 గంట పాటు అరగంట పాటు వర్షం పడుతుంది. ఐటీ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కుపోతుంది. కానీ ఇప్పుడు 2 గంటల పాటు వర్షం కూడడంతో ఏకంగా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం, డ్రోన్ల ద్వారా విజువల్ కూడా చూస్తున్నాం. ఆ విజువల్స్ చూసినట్లయితే ఏకంగా దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా దాదాపు అటు నార్సింగ్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఐకియా సెంటర్ కూడా మొత్తం నిలిచిపోయింది. అటు కొండాపూర్ చౌరస్తా నిలిచిపోయింది. అటు కొత్తగూడ ఫ్లైఓవర్ పైన మొత్తం వాటర్ లాగింగ్ కావడంతో అటు వాహనాలు రాకపోవడం మళ్ళీ జరిగింది. ఇటు బయోడైవర్సిటీ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఆ ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం కూడా చిక్కపోయింది. ఎక్కడికక్కడ ఆ వాహనాలు కదిలిన పరిస్థితుంది. ఎందుకంటే అటు బయోడైవర్సిటీ కావచ్చు, కొత్తగూడ జంక్షన్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, లేకుంటే గచ్చిబౌలి చౌరస్తా కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా వరద నీరు పెద్దగా వచ్చేయడంతో ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా ఉంది. దీంతో ఈవినింగ్ టైం అవుతుంది. ఐటీ సెక్టర్ నుంచి లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళకి ఇంటికి చేరే అదే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాలు బయటికి రావడం, అదే సమయంలో వర్షం పడడంతో ట్రాఫిక్ మొత్తంగా అస్తవ్యస్తం అయిపోయింది. ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా షేర్లింగపల్లి ఫ్లైఓవర్ కింద కూడా దాదాపు ఒక 10 అడుగుల వరకు వాటర్ వచ్చి చేరిపోయింది. అక్కడ కూడా ట్రాఫిక్ రాకపోకలు. దీంతో పాటుగా అటు సికింద్రాబాద్ ఏరియా కూడా బీభత్సంగా ఉంది. సికింద్రాబాద్ ఎండీ లైన్స్ కావచ్చు, రైతుపల్లి బస్ స్టాండ్ కావచ్చు, ఎండీ లైన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని ఏరియాలు సికింద్రాబాద్ లో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల మొత్తం కూడా వాటర్ వచ్చి చేరిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ దాదాపు ఆ కాలనీలో కూడా నీట మునిగి చేస్తున్నారు. మరోవైపు చింతలోని గణేష్ నగర్ అనే 2 ప్రాంతాల్లో గణేష్ నగర్ కాలనీ 2 ప్రాంతాలు మొత్తంగా నీట మునిగిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటు ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కానీ అక్కడ వాటర్ మాత్రం రాలేదు. వాటర్ మొత్తం కూడా వికెట్ అయిపోయి చేస్తున్నారు. ట్రాఫిక్ మాత్రం ఇటు న్యూ ఐటీ సెక్టర్ లో మొత్తం ట్రాఫిక్ వ్యక్తం ఉంది. ఇటు సిటీ సెంటర్ లో కూడా కొంతవరకు ట్రాఫిక్ ఉండాలని చెప్తారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొన్ని ఏదైతే వాటర్ లాగింగ్ అవుతున్నాయో ఆ వాటర్ లాగింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏదైతే వాటర్ పిట్స్ అని ఏర్పాటు చేసి ఆ వాటర్ ను కూడా పంపించి ఏర్పాటు చేస్తారు. దానివల్ల సిటీ సెంటర్ లో కొన్ని ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోయినాయి. కానీ ఇటు ఐటీ సెక్టర్ లో మొత్తం ప్రస్తుతానికైతే ఈ ట్రాఫిక్ మొత్తంగా అస్తవ్యస్తమైంది. మరోవైపు పీవీ ఎక్స్ప్రెస్ మొత్తం కూడా నిలిచిపోయింది. ఆ పీవీ ఎక్స్ప్రెస్ రాకపోక 2 సైడ్ అటు ఎయిర్పోర్ట్ వెళ్ళే సైడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ నుండి ఇటు సిటీలోకి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఎక్కడికి నిలిచిపోయింది. దాన్ని కూడా క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రమేష్, వర్షాకాలం వచ్చిందంటే ఈ సీన్లు మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. కానీ గతానికి భిన్నంగా ఇప్పుడు ఒక 4 గంటల వర్షానికే మొత్తం లోతట్టు ప్రాంతాల్లో బోట్లు వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతంలో ప్రజల్ని బయటికి లాక్కు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏంటి హైడ్రా కూల్చివేతల్లో ఏమైనా నాలాలు దెబ్బతిన్నాయా? హైడ్రా కూల్చివేతల వల్ల ఎక్కడ కూడా నాణాలు దెబ్బతినలేదు. కానీ అక్కడ హైడ్రా కూల్చివేసిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. హైడ్రా ఎక్కడైతే కూల్చివేస్తుందో అక్కడ వెంటనే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే బతుకమ్మ కుంట సంబంధించి దాదాపు 9 ఎకరాల బతుకమ్మ కుంటను మొత్తం కూడా అక్కడ ఆక్రమించేశారు. మొత్తంగా అక్కడ నిర్మాణం చేపట్టారు. ఆ బతుకమ్మ కుంటను మొత్తం కూడా
ఆ హైడ్రా సేవ్ చేసి అక్కడ కుంటను తవ్వేసి మొత్తంగా చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం కూడా వాటర్ పీట్ ని అక్కడ తీసుకురావడంతో ఇప్పుడు బతుకమ్మ కుంట మొత్తం కూడా నిండిపోయింది. ఏకంగా బతుకమ్మ కుంటలోకి అక్కడ పక్కన చుట్టుపక్కల వాహనాలు కూడా కొట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే బతుకమ్మ కుంట పూర్తిగా రిట్రీవ్ అయిపోయింది. బతుకమ్మ కుంటకి పునర్జీవనం కల్పించారు. అదే మాదిరిగా ప్యాట్నీ కాలంలో కూడా పునర్జీవనం కల్పించారు. ఇదే మాదిరిగా కొన్ని నాళాలు కూడా ఇదే తర మొత్తంగా పూడి కల్పిస్తున్నారు, వాటిని పునర్జీవనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉంది కానీ ఈ హైదరాబాద్ చేయడం వల్ల ఎక్కడైతే ఇబ్బందులు లేవని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. కేవలం కురిసింది, భారీ వర్షం కురిసింది, 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. బోయినపల్లి కావచ్చు, అటు సికింద్రాబాద్ కావచ్చు, లేకుంటే చింతలు కావచ్చు, ఇటు ఐటీ సెక్టర్ కావచ్చు, దాదాపు 9 నుంచి 10 సెంటీమీటర్ల పైన వర్షం ఒకసారి కురడంతో పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. రమేష్, ఆల్రెడీ ఈ రోజు రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దాదాపు 2.5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కురిస్తేనే నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇక రాత్రి కురిస్తే ఏంటి పరిస్థితి? ఎమర్జెన్సీ టీమ్స్ ఎంత అలర్ట్ గా ఉన్నాయి? ఇప్పటికీ దీన్ని చూసినట్లయితే అటు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకుంటే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సమన్వయం తోటి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో ఏకదాటిగా 24/7 పనిచేసే అధికారులు అక్కడ పెట్టడం జరిగింది. రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, బోట్స్ ఏర్పాటు జరిగింది, కట్టర్స్ ఏర్పాటు జరిగింది, వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా రెస్క్యూ చేయడానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. అదనంగా డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడికక్కడ ప్రతి జోన్ లో ఆయా అధికారులు 24/7 కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరికి స్టాండ్ బై మొత్తం స్టాండ్ ఉండాలని చెప్పడం అంటే పూర్తిగా పని చేస్తున్నట్లే ఉండాలి, తప్పించి ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయత్నిస్తుందని చెప్పి ఇప్పటికీ అలర్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే 24 అవర్స్ వచ్చి 48 అవర్స్ వరకు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం, ఎలాంటి దాన్ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. హైడ్రా ఉంది, డిఆర్ఎఫ్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, రెవెన్యూ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా జాయింట్ కంట్రోల్ రూమ్ ని హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అక్కడ ఉన్న ఒక ఉన్నతాధికారి దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ టీంలు పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన పక్షంలో అక్కడికి టీం చేరకపోతే ఇతర ప్రాంతాల నుంచి వేరే టీం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జరిగిన దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ లో ఎక్కడైతే భారీ వర్షం కురుస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ప్రాంతంలో హైడ్రా, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో టీంలు ఏర్పాటు చేయడంతో చాలా వరకు సమస్యలు తగ్గిపోయినాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. మనం గతంలో కూడా హైదరాబాద్లో వరదలు ముంచెత్తినప్పుడు అయ్యప్ప సొసైటీ కావచ్చు, అలాగే సికింద్రాబాద్లో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, విద్యానగర్, రామ్నగర్, ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు రాత్రిపూట వర్షం కురిస్తే ఉదయం నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఎదురుకాకుండా ఉండాలంటే ముందస్తుగా నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? దానికి 24 అవర్స్ అంటే ఇలా వర్షాకాల సీజన్ లో వర్షాభావాలు కావచ్చు, వర్షాకాల సీజన్ లో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సిద్ధంగా ఉంటుంది, సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితి కూడా అన్ని సిద్ధంగా ఏర్పాటు చేస్తారు. గతంలో వర్షాలు పడితే తెల్లారి అంటే వర్షం పడడానికి కొన్ని గంటల తర్వాత కావచ్చు, లేక మరుసటి రోజు బోట్లు వేసుకొని వెళ్ళి అక్కడ లోపల రెస్క్యూ చేశారు. కానీ ఈసారి వర్షం కురిసి అటు వెలిసిన కొన్ని నిమిషాల్లోనే అక్కడికి నేరుగా బోట్లు తీసుకువెళ్ళి అక్కడ లోపల బయట తీసుకున్నారు. అంటే పరిస్థితి చాలా వరకు మెరుగుపోయిందని చెప్పొచ్చు. ఇదివరకు అటు గతంలో కొన్ని పరిస్థితులు ఉండేది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముందుగానే ఊహించారు. కాబట్టి దీనికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ కి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, హైడ్రాకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, అటు రెవెన్యూ కూడా నిధులు ఇచ్చారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిధులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర సరైన సరంజామం ఉంది. ఇప్పుడు ఏకంగా గతంలో ఒక బోటు కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే గతంలో బయట నుంచి బోటు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు నేరుగా బోట్లు వేసుకొని వర్షం మురిసిన వెంటనే బోట్లు వేసుకొని వెళ్ళి అధికారులు వాళ్ళందరూ కూడా ప్రజలను బయట తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.